తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ నగరంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మండల్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిందేశ్వరి ప్రసాద్ మండల్ చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ నాయకత్వంలో బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల్ డే ప్రాముఖ్యతను బిందేశ్వరి ప్రసాద్ మండల్ సేవలను గుత్తుల రమణ వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జోగారాజు, వెంకట్, టేకుమూడి శ్రీను, మట్టపర్తి రమణ, నరేంద్ర, పితాని సురేష్, జయ, అనిల్ కుమార్, రాయుడు, బాజీ, పెంకే బాలు, చింతపల్లి దాసు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 7వ తేదీ ప్రతి సంవత్సరం వెనుకబడిన కులాలకి ఒక పండగ రోజు. ఎందుచేతనంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ వర్గాలకి సరైన ప్రాతినిధ్యం గుర్తింపు లేని పరిస్థితుల్లో మరి బీపీ మండల్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి ఆనాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు మాన్యులు కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి అధ్యక్షులుగా బిపిన్ చంద్ర బిందేశ్వరి మండల్ గారిని అధ్యక్షులుగా నియమించి ఈ బీసీల స్థితిగతుల మీద అధ్యయనం చేయమంటే వారి కమిటీ అధ్యయనం చేసి దేశంలో 52% బీసీలు ఉన్నారని గుర్తించి వాళ్ళకి ఉద్యోగాల్లో, చదువుల్లో, కేంద్ర ఉద్యోగాలు, రాష్ట్ర ఉద్యోగాలు అన్నింటిలో 27% రిజర్వేషన్ కల్పించాలని రిపోర్టు సబ్మిట్ చేసిన రోజు ఈరోజు. బీసీ సంఘాలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, దేశంలో ఏదో ప్లేస్లో అందరూ సమీకరించబడి వాళ్ళు అక్కడ కొంచెం తీర్మానాలు బీసీలు ఇంకా అభివృద్ధి చెందడానికి తీర్మానాలు అవి చేసి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఆ తీర్మానాలు పంపితే అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ స్థితిగతులను బట్టి ఈ ప్రభుత్వాలు బీసీలకి మేలు చేసే పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎన్నో బీసీ సంక్షేమాలకి ప్రతిదానికి కూడా బీసీలకి అండగా ఉండి ఎంతో విజయంగా అన్ని రకాలుగా అతనికి నిలబడిన వ్యక్తి. ఈవేళ ఈ యొక్క దానికి జిల్లా అధ్యక్షుడిగా వేయటం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం మొన్న జనరల్ హాస్పిటల్ దగ్గర బీసీ నాయకుడి సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా చేయటం జరిగింది. ఈవేళ బీసీలు అన్ని కులాలని కూడా కలుపుకొని ఐక్యతగా చేసి ఆయన యొక్క కృషికి మేము ఎల్లప్పుడూ కూడా ఆయనకు అందుబాటులో ఉండి ఎప్పుడు పిలిపించినా మేము ఎప్పుడు కూడా సమర్థంగా బీసీలకి న్యాయం చేకూర్చడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని చెప్పి మీకు తెలియపరుస్తాం. ఈరోజు బీసీ అభ్యున్నతికి కానీ బీసీ అభివృద్ధికి కానీ అన్ని విధాలా కృషి చేస్తున్న గుత్తుల రామన్ గారికి మా తరఫున శుభాకాంక్షలు. ఇదే కాకుండా వేరే ఏ కార్యక్రమం ఉన్నా బీసీల తరఫు నుంచి మా అందరి సభ్యుల దగ్గర నుంచి చేతుడు వాదులుగా ప్రతి కార్యక్రమానికి మేము ముందు నడిపిస్తామని ఆయనకి మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. చేనేత కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ఆయా వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత చౌళీ శాఖ ఆప్కో ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ అనంతరం కలెక్టరేట్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన జేసీ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. అనంతరం ర్యాలీ నగరంలో ప్రధాన మార్గాల మీదుగా కొనసాగుతూ 1 టౌన్ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో చేనేత చౌళీ శాఖ అధికారులు, జాతీయ చేనేత ఐక్య వేదిక ప్రతినిధులు, చేనేత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్స్ డే కార్యక్రమం మనం ఇక్కడ కడప డిస్ట్రిక్ట్లో జరుపుకుంటున్నాము. ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి వాక్ ఒకటి స్టార్ట్ చేసి మళ్ళీ 11 o'clock కలెక్టరేట్లో 1 o'clock వరకు వేరే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బై అవర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఆఫీసర్. సో దీంట్లో భాగంగా మన చాలామంది వీవర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్కూల్ పిల్లలు కూడా కొన్ని కార్యక్రమాల్లో బాగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో ఈరోజు మనకి ఎంటైర్ కంట్రీలో మనకి దేశ మొత్తానికి ఇది ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే కాబట్టి ఒక థీమ్ కూడా ఇస్తారు ప్రతి సంవత్సరం. సో ఈ సంవత్సరం థీమ్ మనకి వీవింగ్ సస్టైనబుల్ ఫ్యూచర్స్. సో మనకి వీవర్స్ మామూలుగా అయితే న్యాచురల్ వేస్ ఫాలో చేస్తూ వీవింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం బెటర్గా చేయడానికి ఈ సంవత్సరానికి మనం నేషనల్ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము. సో మన సైడ్ నుంచి ఏదైనా వీవర్స్ని ప్రోత్సాహం ఇవ్వడానికి ఏదైనా మన స్థాయిలో ఉంటే మనం ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తాం.
చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య బీమా, జీఎస్టీ తగ్గింపు వంటి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడం అభినందనీయమని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు వట్టం గణేష్ అన్నారు. పాలకులు వీవర్స్ భవనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. చేనేత దినోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా రాష్ట్రంలోనే అలాగే పాలకుల్లో కూడా బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన చేనేత కులాలకి ఆరోగ్య బీమా అలాగే 50,000 రూపాయలు ఇల్లు కట్టిన వాళ్ళకి అనంతరంగా ఇస్తానని, మరియు జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తానని, ఇవ్వని పక్షంలో రీఎంబర్స్మెంట్ రాష్ట్రం తరఫున ఇస్తానని, మరియు మన చేనేత మగ్గ కులస్తుల్ని అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, 34% బీసీలో రిజర్వేషన్ కల్పిస్తామని, చట్టసభల్లో కూడా 33% అసెంబ్లీలో తీర్మానం చేసి అది కూడా ప్రవేశపెడతానని చెప్పారు. ఆయనకి, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆయన దృష్టికి తీసుకెళ్లిన జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామారావు గారికి, సవితమ్మ గారికి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి మా వ్యవసాయ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మా చేనేత కుల పక్షపాతే. అప్పట్లో కూడా తెలుగుదేశం స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా పథకాలు స్టార్ట్ చేశారు. ఈ రోజున కూడా నిన్న చాలా రకాల సబ్సిడీలు, ఇతర వరాలు కూడా కురిపించారు. వారికి మా చేనేత కుల కుటుంబ సభ్యుల తరపున అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిన్న ఆగస్టు 7వ తారీఖున జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా పాలకొల్లు వేవర్స్ అధ్యక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు అయిన వట్టం గణేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ చాలా విజయవంతంగా జరిగింది. అలాగే నిన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కులస్తులకు అందించిన రాయితీలు, జీఎస్టీపై రాయితీలు ఏంటి, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు కేటాయించారు. ఇప్పుడు అదనంగా 50,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఈ విధంగానే ఇప్పుడు ఏ విధంగా అయితే చేనేత కులస్తులకి సహకారం అందిస్తున్నారో రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రభుత్వం ముందుకు కొనసాగాలి. అలాగే మా చేనేత కులస్తులకి ఇదే విధమైన ఆదరణీయమైన సూచనలు కానీ, రాయితీలు కానీ, పథకాలు కానీ మున్ముందు ఈ విధమైన పథకాలు మరెన్నో ముందుకు జరగాలని, చేనేత కార్మికులకు మరింత చేయూతను అందించాలని కోరుకుంటూ, ఎన్డీఏ ప్రభుత్వం ఇలాగే సహకారం అందించాలని కోరుకుంటూ. పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ రైతులు తిరిగి వ్యవసాయం చేసేందుకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇటీవల కురిసినటువంటి అధిక వర్షాలు, వరదలు కారణంగా జిల్లాలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. మరి ఉమ్మడి జిల్లాలో 3 లక్షల ఎకరాలు వరి సాగు జరుగుతూ ఉంటే, మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వరి సాగులో 50% పైగా ఇప్పటికే నాట్లు వేయడం పూర్తయింది. అయితే ఈ వరదలు, వర్షాల కారణంగా జిల్లాలో మరి అనేక ప్రాంతాల్లో పంటలు ఈ నారు మునకొచ్చి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మరి ఇప్పటికే ఎకరానికి 12 నుంచి 15,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రైతాంగం పంట దెబ్బతిని మళ్ళీ సాగుకి వెళ్ళాలి అని అనుకుంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ రోజున రైతాంగానికి వచ్చింది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ అధిక వర్షాలు, వరదలకి నష్టపోయినటువంటి రైతాంగం ఉన్నారో వారందరినీ కూడా ఆదుకోవాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చి 2 మాసాల పైగా కావస్తుంది. ఈ పంటల నష్టానికి మరి బీమా పథకం గురించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. గతంలో ఇప్పటికే గత 2 సంవత్సరాల్లో దాళవాకి, సార్వాకి బీమా డబ్బులు రావాల్సినటువంటి అవసరం ఉన్నాయి. మరి గత ప్రభుత్వం ఈ క్రాప్ ద్వారా రైతాంగాన్ని గుర్తించి వారికి పంట నష్టాల సందర్భాల్లో నష్టపరిహారాన్ని బీమా ద్వారా అందించినటువంటి పరిస్థితి సాగింది. మరి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ బీమా పథకానికి పద్ధతిని ప్రకటించకపోవడం వల్ల రైతాంగానికి నష్టపరిహారం ఎవరిస్తారు అనేటువంటిది రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వమే ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్టపోయినటువంటి రైతాంగానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మరి ఉచితంగా అందించాలని చెప్పని
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున మేము కోరుతున్నాం. హైదరాబాద్ కుకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేపీహెచ్బీ ఫేజ్ 3లోని ఎల్ఐజీ ఫ్లాట్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షణ్ముఖ పవన్ అనే వ్యక్తి ఈ ఫ్లాట్ ను సెల్ ఫోన్ స్టాక్ రూమ్ గా ఉపయోగిస్తున్నాడు. మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ అయి ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సెల్ ఫోన్లు, వాటికి సంబంధించిన బ్యాటరీలన్నీ పూర్తిగా మంటల్లో కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ రూములో అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బెంగళూరులో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొచ్చేందుకు చర్చ. నూతన చట్టాల పట్ల విశాఖ న్యాయవాదులు నిరసన. నూతన చట్టాల అమలును నిలిపివేయాలంటూ డిమాండ్. పెద్దాపురంలో ఉత్సాహంగా జాతీయ చేనేత దినోత్సవం. చేనేత వస్త్రాల ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన. వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి. ప్రభుత్వాన్ని కోరిన ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాబురావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.